పార్టీ సంబంధించి రజతోత్సవ వేడుకలు జరుగుతున్న ఈ నేపథ్యంలో లక్షలాది మందిగా సభా ప్రాంగణానికి చేరుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్య నాయకులందరూ రావడం అయింది. ఇక రావాల్సింది కేటీఆర్, కవిత అండ్ కేసీఆర్, హరీష్ రావు ఇలాంటి పెద్ద నాయకులందరూ కూడా రావాల్సింది. చాలా మంది మహిళలు ఈసారి పెద్దగా రాలేదు. ఎందుకంటే మహిళల్ని మినహాయించి రావాలని చెప్పేసి కూడా కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మహిళలు ఎండకి తట్టుకోలేదు కాబట్టి వద్దని ఆయన వారసత్వం జరిగింది. అదేవిధంగా పెద్ద ఎత్తున కార్యకర్తలు అభిమానులందరూ కూడా రావడం జరిగింది. సో అందరితో మాట్లాడదాం. ఇక్కడ ప్రతి చోట కూడా చాలా అద్భుతమైన ఏర్పాటు చేశారు. ఎక్కడ చూసినా మజ్జిగ ప్యాకెట్లు కానీ వాటర్ బాటిల్స్ కానీ అన్ని కూడా వచ్చే వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున కార్యకర్తలు అభిమానులందరూ కూడా రావడం జరుగుతుంది. వీళ్ళతో మాట్లాడదాం. అన్న, ఏర్పాట్లు అన్ని బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఏ విధంగా ఉంది? ఎందుకంటే బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన చూశారు. ఇప్పుడు 15 నెలల 16 నెలల కాంగ్రెస్ పాలన కూడా చేస్తా ఉన్నారు. మరి ఏంటి కేసీఆర్ ఒకసారి మళ్ళీ రావాలని కోరుకుంటారు? ఏ విధంగా? ఖచ్చితంగా ఇక్కడ ఏర్పాట్లు చూస్తే అసలు ఇట్లాంటి సభ ఇంత ఏర్పాట్లు చూస్తే అసలు ఇంతవరకు ప్రభుత్వం భవిష్యత్తు చాలా బాగా చేసినారు. అదేవిధంగా మీరు అన్నట్టు 14 సంవత్సరాలు ఉద్యమ నేతగా, 9 సంవత్సరాలు సీఎం గా, 15 నెలల నుంచి ఇప్పుడు అపోజిషన్ నేతగా అన్ని 3 రోజులు మంచిగా చేసుకుంటూ వస్తూ ప్రజలను అన్ని విధాలుగా, రైతులని, మహిళలని, యువకులని, విద్యార్థులని అందరికీ అన్ని విధాలా చేసుకుంటూ వస్తున్న సందర్భంలో చిన్న ఆశలు చూపించి కాంగ్రెస్ వాళ్ళు 420 420 వాగ్దానాలు ఇచ్చి అబద్ధ మాటలతోటి, బూటకపు మాటలతోటి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తున్నారు 15 నెలలుగా కరెంటు సరిగా ఉండట్లేదు, రైతు బంద్ అయిపోయింది, తులం బంగారం దేవుడు ఎరుగు, 2 లక్షల రుణమాఫీ సగం కూడా రాలేదు, ఇప్పుడే మొత్తం చేసిన డబ్బు కొట్టుకుంటున్నారు. కాబట్టి జనాలు విసిగిపోయారు. ఇవాళ కేసీఆర్ గారు ఏం మాట్లాడతారో, కేసీఆర్ కావాలి, కారే కావాలి, సర్కారుకి మళ్ళీ కేసీఆర్ గారే రావాలనే ఉద్దేశంతో ఇవాళ రాష్ట్రం అంతా మీరు చూస్తున్నారు కావచ్చు, వరంగల్ సరౌండింగ్ ఎక్కడ చూసినా తెలంగాణలో అన్ని మూలల నుంచి కార్లు, బస్సులు, బైకులు, ఎడ్ల బండ్లు, సైకిళ్ల మీద కదిలి దాదాపు 15-20 లక్షల మంది రోడ్లన్నీ జామ్ అయినాయి. అందరు ఇక్కడికి వస్తారు. ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీకి కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఒక మంచి వార్నింగ్ ఇవ్వబోతున్నారని సార్ మేము అనుకుంటున్నాము. రాబోయే రోజులలో కాంగ్రెస్ అన్ని విధాలుగా ఫెయిల్ అయిపోయింది కాబట్టి కాంగ్రెస్ కి ఖచ్చితంగా అధపాతాలను తొక్కేశారు. మన గతంలో కేసీఆర్ గారు కూడా అనేక రకాలైన వాగ్దానాలు ఇచ్చారు. అవి కూడా మాట తప్పారు కదా వాళ్ళు కూడా. మరి కేసీఆర్ గారు చెప్పిన మాటల కంటే ఎక్కువ చేశారు. మీకు తులం బంగారం ఇస్తాను చెప్పలేదు, వాళ్ళు 1,10,000 ఇస్తాను, 1,10,000 ఇచ్చారు. రైతులకి 10,000 ఇస్తాన్నారు, 10,000 ఇచ్చినారు. కాంగ్రెస్ వాళ్ళన్నా బిచ్చం ఎందుకు ఎత్తుకోవాలి, మనం 15,000 ఇస్తామన్న రేవంత్ రెడ్డి మాట తప్పి 12,000 ఇచ్చిండు. 12,000 కూడా ఏదో 2 ఎకరాలు 3 ఎకరాలకు వచ్చి ఇలా మేము మొత్తం ఇచ్చినామని డబ్బు కొట్టుకుంటుడు. ఇక కేసీఆర్ గారు చెప్పింది ఏముంది? చెప్పిన దానికంటే చేసిందే ఎక్కువని చెప్పని కూడా చెప్పారు. ఈవెన్ మనకు మేనిఫెస్టోలో పెట్టని కూడా చాలా కొత్త పథకాలు తెచ్చారు. యువకులకి, విద్యార్థులకి, మహిళలకి అన్ని తెచ్చారు. దళిత బంధు అన్నారు. ఎంతమంది దళిత బంధు ఇచ్చారు? దళిత బంధు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింటే ఖచ్చితంగా 100% అయిపోయేది. దళిత బంధు వస్తున్న క్షణంలోనే ఎలక్షన్లు వచ్చినాయి. అప్పటికి వచ్చిన కాడికి 30-40% అయిపోయింది. ఈసారి కనుక గవర్నమెంట్ వచ్చింటే ఖచ్చితంగా 100% దళిత బంధు కూడా అయిపోయి ఉండేది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు తయారైన ఇల్లు వాళ్ళు ఇచ్చుకుంటేనే మేము ఇచ్చిన డబ్బు కొట్టుకుంటారు. కేసీఆర్ గారు ఏం తక్కువ ఇచ్చారు? డబుల్ బెడ్రూమ్ అంటే ఇవాళ ఒక్కొక్క ఇల్లుకి దాదాపు 15-20 లక్షల పడుతుంది. తెలంగాణలో ఇల్లు లేని వాళ్ళు ఎవరు ఉండొద్దని ఒక మంచి ఉద్దేశంతో చిన్న ఇల్లు కాదు. ఇంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన ఒక రూమ్, ఒక బాత్రూమ్ ఉండేది. అట్లా కాదు, డబుల్ బెడ్రూమ్ ఉండాలి. ఒక అల్లుడు వచ్చినా, ఓ బిడ్డ వచ్చినా ఉండాలని ఆలోచనతో చేసినాడు. హైదరాబాద్ లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రైవేట్ అపార్ట్మెంట్ల కంటే ఎక్కడ తక్కువ తీసుకోలేదు. మంచి క్వాలిటీతో చేసారు. ఏదో నాకే వాస చేసింది కూడా కాదు, అన్ని విధాలు చేసారు. ఈసారి గవర్నమెంట్ వచ్చింటే ఇంకో విధంగా ఉండేది. తెలంగాణ రూపురేఖలే మారిపోయేది. 10 సంవత్సరాలు చేసిన డెవలప్మెంట్ 15 నెలల్లో మొత్తం కాలరాశారు. ఇవాళ ఏముంది? రైతులు ఏడుస్తున్నారు, మహిళలు ఏడుస్తున్నారు, విద్యార్థులు ఏడుస్తున్నారు, యువకులు ఏడుస్తున్నారు. అన్ని విధాలుగా అందరికీ అన్యాయమే జరిగింది. ఎవరు సంతోషంగా ఉన్నారు చెప్పండి మీరు? మరి ఈ సభతోనైనా మరి కేసీఆర్ గారు జనంలోకి వచ్చి జనంతో మనీగమ్మి తిరిగే అవకాశం ఉంది? కేసీఆర్ గారు ఇప్పటివరకు బయటికి రాలే. కేసీఆర్ గారు బయట అడుగు పెడితే రేవంత్ రెడ్డి ఏమిటో చూసుకోండి. ఇవాళ నాడు ఖచ్చితంగా ఒక వార్నింగ్ ఇవ్వబోతున్నాడు. ఖచ్చితంగా కేసీఆర్ గారు జనాలలో రావాల్సిన అవసరం లేదు. జనం హృదయాలలో ఉన్నాడు, జనం తాగుతున్న నీళ్ళలో ఉన్నాడు, జనం తీసుకున్న కరెంట్లో ఉన్నాడు, జనం అనుభవిస్తున్న అన్ని పథకాలలో ఉన్నాడు. కేసీఆర్ గారు ముందుకు రావాలి. ఎందుకు రేవంత్ రెడ్డికి అంత భయం? కేసీఆర్ రాకపోతే నీ పరిపాలన ఏమైనా అడ్డుకుంటున్నా? మీరు చేస్తున్న పథకాలను ఏమైనా ఆపుతున్నాడా? మీరు చేయలేక ఆనంద్ కంటూ వస్తాడు. ఖచ్చితంగా కేసీఆర్ గారు వస్తారు. వచ్చినాడు మీరందరూ ఏమిటో మేము చూస్తాం. సభ ఏర్పాట్లు చాలా బాగా జరుగుతున్నాయి. అసలు ఎక్కడ ఇప్పుడు నీళ్లు కానీ, మజ్జిగ ప్యాకెట్లు కానీ, బాత్రూమ్లు కానీ, పార్కింగ్లు కానీ
ఇంత మంచిగా అసలు ఇప్పటివరకు ఎన్ని మీటింగ్లు పోయినా కానీ ఇన్ని మంచి సౌకర్యాలు ఎక్కడా లేవు, చాలా బాగున్నాయి. ఎంతమంది వచ్చే అవకాశం ఉందండి? దాదాపు 15 లక్షల మంది అయితే వస్తారు అనుకుంటున్నాము. అసలు మేము ఇప్పుడు మునుగోడు కాన్స్టిట్యున్సీ వచ్చినాం. మేము ఆల్మోస్ట్ అదేంటి మన హన్మకొండ అవతల నుంచి జామ్ అయినాయి వెహికల్స్. పోలీసు వాళ్ళు అక్కడ డైవర్ట్ చేస్తారు. మరి వాళ్ళ ఉద్దేశం ఏందో, ఇక్కడ ఇంత ప్లేస్ ఉంది పార్కింగ్ కి, వాళ్ళు జామ్ అయిందని అక్కడ డైవర్ట్ చేసే పరిస్థితి చేస్తారు. దానివల్ల ఏమైనా కొంచెం మంది తక్కువ ఉంటారేమో కానీ ఖచ్చితంగా ఇంకా కొద్దిసేపట్లో మొత్తం ప్రాంగణం నిండిపోతుంది. దాంట్లో ఎట్లాంటి అనుమానం లేదు. జై తెలంగాణ.